ఈ రోజుతో మా బీటెక్ థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నిన్న కాక మొన్న చేరామనుకునే లోపు థర్డ్ ఇయర్ కూడా అయిపోయింది. 1 year లో కాలేజ్ అయిపోతుందని తెలిసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్. 1 year అయిపోతే మనకి కాలేజ్ కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు కాలేజీలో మనతో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఇంకా 1 year తర్వాత విడిపోతాం. మళ్ళీ అసలు కలుస్తామో లేదో కూడా తెలియదు. ఈ 3 years మనం కాలేజీలో ఏ పని చేసినా అందరం కలిసే చేస్తాం. కానీ ఈ లాస్ట్ 1 year మాత్రం ఎవరి లైఫ్ లో వాళ్ళైతే బిజీ అయిపోతాం. క్లాస్ రూమ్ లో మనం చేసే పెద్ద పనులు, టీచర్ మీద మనం వేసే జోకులు, మన ఫ్రెండ్స్ ని మేడం తిరుగుతుంటే వాడికి హెల్ప్ చేయడం పోయి వాడిని చూసి మనం నవ్వడం, ఇవన్నీ ఇంక 1 year తర్వాత అసలు చేయలేమని చూడలేమని ఆలోచిస్తేనే ఏదో తెలియని ఫీలింగ్. ఇంకో 1 year లో మనం ఏ క్లాస్ రూమ్ అయితే వేల మెంబర్స్ ని క్రియేట్ చేసుకుంటాం, అదే క్లాస్ రూమ్ లో ఎంటీగా మారిపోతుంది. మనల్ని చదువుకుంటారా బాగుపడతారు అని చెప్పి టీచర్స్ తిట్లు ఇంకా 1 year తర్వాత అయితే వినలేం. క్లాస్ కి టీచర్స్ రాకపోతే చేసే అల్లర్లు, అలానే క్యాంటీన్ లో ఒక సమోసాని అందరం కలిసి షేర్ చేసుకోవడం ఇంకా పై చేయలేం. ఇంకా అమ్మాయిలతో చాటింగ్లు, క్లాస్ గా లేట్ గా వస్తే క్లాస్ టీచర్ తిట్లు, ఎగ్జామ్స్ లో స్లిప్స్ పెట్టి రాయడం, ఇన్విజిలేటర్ దొరకడం, ఇంకా మనం మార్నింగ్ కాలేజ్ వెళ్ళడానికి బస్ స్టాప్ లో చేసే స్టంట్లు, కల్చర్ లో మన ఫ్రెండ్స్ తో వేసిన డాన్సులు, ల్యాబ్ ఎగ్జామ్స్ కి మనం రాసే అబ్జర్వేషన్లు, రికార్డులు, ఇవేవి మనం చేయాలనుకున్నా ఇంకా చేయలేం. ఇన్ని మంచి మెమోరీస్ ని మన గిఫ్ట్ గా ఇస్తుంది మన కాలేజ్. ఇన్ని మంచి మెమోరీస్ ఇచ్చిన మీ కాలేజ్ నేమ్ మీద కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వైబ్ అయితే మళ్ళీ కలుద్దాం. సరే పోయి వస్తా, బాయ్.